హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో ఇవాళ బిర్యానీ మేకింగ్ చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఆయిల్, నెయ్యి మిక్స్ చేసుకొని వేసుకున్న తర్వాత బిర్యానీ సామాను అన్నీ కలిపి ఉంటాయి కదండి. ప్యాకెట్ 20 రూపీస్ ప్యాకెట్ అది వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకొని అవి బాగా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత కొంచెం సేపు అలా ఉంచిన తర్వాత అందులో వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత మనం ఎంతైతే రైస్ కొలత పెట్టుకున్నామో దాంతో ఫలంగానే వాటర్ కూడా రైస్ కూడా వేయాలి. ఇప్పుడు మేము 3 కేజీలు తీసుకున్నాము. 3 లీటర్ల వాటర్ పోసాము. ఇలా రైస్ బాస్మతి రైస్ తీసుకున్నాము. మేమైతే దావత్ వాడాము. ఈ మసాలాలన్నీ బాగా వాటర్లో మిక్స్ అయిన తర్వాత ఈ రైస్ని ఇట్లా వేసుకుంటూ ఉండాలి. స్లోగా వేసుకొని కలుపుతూ ఉంటే ఫైనల్లీ ఇలా మూత పెట్టిన తర్వాత ఇలా వస్తుంది. ఈ వీడియో నేను చేయాలని చేయట్లేదు, ఏదో సరదాగా చూస్తున్నాను. ఇది ట్రైనింగ్ అవుతున్నాం నేను. ఇలా కలుపుతూ ఉండగా కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. ఇప్పుడు నేను చూస్తున్నాను, చూడండి. మటన్ వేసామండి, ఇందులో 3 కిలోస్ మటన్ వేసాము. తర్వాత కొద్దిగా చెమ్మగా ఉంది, మళ్ళీ డోర్ పెట్టాము మేము. తర్వాత ఫైనల్లీ మీరు ఎలా ఉంటుందో ఇప్పుడు చూడబోతుంటారు. చూడండి ఫైనల్లీ ఎంత పొడి పొడిలాడుతుందో చూడండి. అదిగోండి. ఓకే.